నమస్తే పిల్లలు. ఈరోజు మన కథ గ్రేట్ చేప పూర్ చేప. ఇండియన్ మహాసముద్రంలో చాలా రకాలైన చేపలు నివాసం ఉండేది. సముద్రం లోపల ఒక అందమైన ప్రదేశం ఉంది. అందులో చాలా చేపలు ఎంతో కష్టపడి ఒక చిన్న నగరాన్ని నిర్మించాయి. ఆ నగరంలో స్కూల్, హాస్పిటల్, బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ నగరంలో బన్నీ అనే ఒక రిచ్ చేప పిల్ల ఉండేది. అదే స్ట్రీట్లో బంటి అనే పూర్ చేప పిల్ల కూడా ఉండేవి. బంటి మరియు బన్నీ చాలా మంచి ఫ్రెండ్స్. ఆ నగరంలో ప్రతి చేప స్కూల్కి చదువుకోవాలి అనే రూల్ ఉండేది. ఒకరోజు స్కూల్లోని చేపలు మరియు ఆక్టోపస్ టీచర్తో కలిసి పిక్నిక్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాయి. కానీ బంటి చేప దగ్గర డబ్బులు లేకపోవడంతో బాధతో, నేను మీతో రాలేను, మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదు, నేను రేపేదైనా పని చేసి డబ్బు సంపాదించాలి అని చెప్పడంతో దానికి బన్నీ చేప, ఏం పర్లేదు, మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు రా వెళ్దాం అనడంతో అన్ని చేపలు కలిసి పిక్నిక్కి వెళ్ళాయి. పిక్నిక్లో ఆక్టోపస్ టీచర్ అందరికీ క్లియర్గా చెప్పింది, ఎవరూ కానీ గ్రీన్ లైన్ గోడ దాటి వెళ్ళకూడదు అని. అలాగే సాయంత్రం వరకు ఆడుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ బన్నీ చేపకి గోడ వెనుక ఏముందో చూడాలి అని ఆశ పుట్టింది. బంటి చేపతో, మన ఇద్దరం కలిసి అటు సైడ్ వెళ్ళి చూసి త్వరగా వచ్చేద్దాం అని చెప్పింది. కానీ బంటి వినకపోవడంతో బన్నీ చేప ఒకటే వెళ్ళింది. బంటి చేప కూడా తన ఫ్రెండ్స్కి ఏమీ కాకూడదు అని ఆ హోల్ నుండి వెళ్ళింది. ఇద్దరు వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద పెద్ద చేపలు, రకరకాలైన మొక్కలు ఎంతో అందంగా ఉంది. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక పెద్ద షార్క్ చేప వచ్చి చిన్న చేపని తినేసి వెళ్ళిపోయింది. అది చూసిన బంటి మరియు బన్నీ చాలా భయపడిపోయారు. వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నారు. కానీ వాళ్ళని చూసిన ఒక షార్క్ చేప వాళ్ళని తినడానికి రావడంతో బంటి మరియు బన్నీ ఫాస్ట్గా తప్పించుకున్నారు. కొంచెం దూరంలో తాబేలు గుంపులో ఉంటే అందులో కలిసిపోయారు. షార్క్ కూడా చేపలు కనపడకపోవడంతో వెళ్ళిపోయింది. కానీ అప్పటికే ఇంటి నుండి చాలా దూరం రావడంతో బంటి మరియు బన్నీ ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉన్నారు. ఇంతలో ఒక తాబేలు వచ్చి, ఎవరు మీరు? ఈ ప్లేస్కి కొత్తగా ఉన్నారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని అడిగింది. దాంతో బంటి మరియు బన్నీ తాబేలుకు జరిగింది మొత్తం చెప్పారు. తాబేలు కూడా చేపల బాధ అర్థం చేసుకొని తమ నగరానికి తీసుకువెళ్ళింది. ఆ నగరం చాలా పెద్దది. ఆ రోజు రాత్రి బంటి మరియు బన్నీ తాబేలు ఇంట్లో భోంచేసి అక్కడే నిద్రపోతాయి. మరుసటి రోజు తాబేలు చేపలకి వెళ్ళవలసిన దారి చెప్పడంతో బంటి మరియు బన్నీ ఎంతో హ్యాపీగా సముద్రంలో ఈదుకుంటూ వెళ్తాయి. సడన్గా ఒక కొంగ వచ్చి బన్నీ చేపని తీసుకొని వెళ్ళిపోతుంది. బంటి చేప టెన్షన్ పడుతూ తన ఫ్రెండ్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఫాస్ట్గా వెళ్ళి తాబేలుకు చెప్తుంది. తాబేలు మరియు బంటి చేప సముద్రం దగ్గరకు వచ్చి చూడగా ఆ కొంగ బన్నీ చేపని ఒక సీసాలో వేసి వేటకి వెళ్తుంది. అది గమనించిన తాబేలు చిన్నగా వెళ్ళి ఆ బాటిల్ని రాయితో కొట్టింది. బాటిల్ పగిలిపోవడంతో బన్నీ చేప ఎగిరి మళ్ళీ సముద్రంలోకి దూకింది. పెద్ద ప్రమాదం తప్పడంతో బన్నీ మరియు బంటి చేప ఊపిరి పీల్చుకొని మళ్ళీ జీవితంలో ఇలాంటి తప్పు చేయకూడదు అని తమ ఇంటికి వెళ్ళే దారిలో వెళ్ళాయి. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ చేపలు మరియు షార్క్స్ యుద్ధం చేస్తూ కనిపించాయి. కానీ బన్నీ మరియు బంటి అవేమీ పట్టించుకోకుండా చాలా దూరం ప్రయాణించి గ్రీన్ గోడ్ని చేరుకున్నాయి. ఎంతో సంతోషంతో తమ ఇంటికి చేరుకున్నాయి. బంటి మరియు బన్నీ చేపల్ని చూసిన మిగిలిన చేపలు, ఇంకొకసారి ఇలా చేస్తే మిమ్మల్ని బయటికి తరిమేస్తాం అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు నుండి బన్నీ చేప పెద్దలు చెప్పిన మాట వింటూ సంతోషంగా జీవించింది. నమస్తే పిల్లలు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త కథలో కలుద్దాం. బాయ్.